హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకైతే కొంచెం కోల్డ్ చేసిందండి. వాయిస్ అయితే బాగోదు. ఏంటిది ఎక్కడ అనుకుంటున్నారా? ఇదొక ఫార్మ్ స్టే రిసార్ట్ అండి. చాలా బావుంటది. ఇక్కడొచ్చేసి చూసారా బయటైతే ఎంట్రన్స్ అండి. ఇవి ఇప్పుడిప్పుడే చేస్తున్నారండి. గేమ్స్ ఒక్కటే పెట్టలేదు. అంతా రెడీ అయిపోయింది. ఇక్కడొచ్చి జారుడు బల్లండి ఇది. అదొచ్చి ఉయ్యాలండి. ఉయ్యాల కూడా నిలబెట్టి పెట్టాలి. అవొచ్చి ఒకరు కూర్చుంటారు కదా అదండి. ఇదేమో భోగి మంటకండి. చిన్న కుండీలా కట్టారు. ఇందులో కట్టెలు వేసుకుని కాల్చుకునేలాగా. చుట్టూతనం కూర్చొని ఇక్కడ మా హస్బెండును మా మావయ్య చూసారా ఎలా కూర్చొని ఆడుకుంటున్నారో చిన్నపిల్లల్లాగా. అది సెట్ అవ్వలేదు కదండి. కింద ఇంకా సిమెంట్ వేయలేదు. నెక్స్ట్ అదొచ్చేసి క్రికెట్ కోర్ట్ అండి. అదైతే అయిపోయిందండి. ఈ చుట్టూతా మెటలయితే వేయాలి. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది. మా బాబు చూసారా చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడికొచ్చి. ఇది రిసార్ట్ అండి. ఈ రిసార్ట్‌లో మొత్తం 12 రూమ్స్ ఉంటాయండి. కింద అయితే పెద్ద ఫంక్షన్ హాల్ అయితే ఉందండి. బయట గార్డెన్ అయితే ఎంత బాగుందో చూసారా? నేను మీకు పైకి వెళ్ళి పైన వ్యూ అయితే చూపిస్తానండి. ఇది హాలిడేస్ టైంలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలన్న కరెక్ట్ రిసార్ట్ అండి. పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ. ఎంతమంది వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారో అండి. మా అమ్మగారు అయితే తాళం తీస్తున్నారు. ఇది మొన్నే రిసార్ట్లో ఈవెంట్ అయిందంటండి. అందుకే సోఫాలు గట్ట వాళ్ళకి కావాల్సినట్టుగా లాగేశారు. లేకపోతే అవి ఒక సైడ్కి ఉంటాయంట. చూసారా మా బాబు అయితే సోఫాలోకి వెళ్ళి కూర్చుంటున్నాడు. నెక్స్ట్ ఇది ఫ్రిడ్జ్ అండి. ఇది ఓవెన్, మైక్రో ఓవెన్ అనమాట. ఇది మనం ఫుడ్ ఏదైనా వేడి చేసుకోవాలన్నా అదే వండుకోవాలన్నా ఉంటుందండి. ఇది ప్రొజెక్టర్ అండి. దానిపైన ప్రొజెక్టర్ కూడా ఉందండి. నెక్స్ట్ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదైనా బర్త్డేస్ కానీ అటువంటివి చేసుకోవాలన్నా ఇలా అరేంజ్ చేశారండి. దాని వెనకాలే గ్లాస్ పెట్టేశారండి. అంటే ఇండోర్ గేమ్స్ అండి అవన్నీ. అదే బాల్ షూట్ చేస్తారు కదా అటువంటిదిని, ఇంకోటి క్యారమ్స్, చెస్ అట్లా ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయండి. బయటకైతే లోపల ఒక టీవీ అండి. గేమ్స్ ఆడుతూ కూడా టీవీ చూసేలాగా అరేంజ్ చేశారు. అవి 3 కూడా కవర్ చేస్తారండి క్లాత్తో. మీకు ఎవరికైనా ఈ రిసార్ట్ని బుక్ చేసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది. ఇది పైన రూమ్స్కి వెళ్ళేదండి. మా చిన్న అబ్బాయి చూసారా ముందే ఎక్కుతున్నాడు. బయట బాల్కనీ అండి. వ్యూ చూసుకుంటా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అంటే కూర్చొని ఏ కాఫీ అన్నా తాగుతూ ఆ వ్యూ చూసుకుంటూ ఉంటే బాగుంటుందండి. ఇక్కడ నుంచి చూస్తే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా కనిపిస్తుందండి. యాదగిరిగుట్టకి పక్కనేనండి ఇది మల్లాపురం. అడ్రస్ కూడా చెప్తున్నా. వీడియో అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. ఇవి రూమ్స్ అండి. కింద కార్పెట్ ఉంటుంది. ఎవరు పడకుండా జారకుండా కూడా వేశారు. చూసారా ఒక బీరువా, ఒక బెడ్ ఉంటాయండి. ఒకటి పై ఏసీ అండి. అలాగే గీజర్ కూడా అవైలబుల్లో ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. అక్కడ నుంచి గేమ్స్ ఆడుతున్నాం. మనం ఇక్కడ నుంచి చూసి ఎంజాయ్ చేయొచ్చండి. ఒక్కర్లే ఉన్నట్టు ఉండదు. అట్లానే బయటకు వచ్చేయాలండి. ఇంకా ఇది ఇంకొక రూమ్ అనమాట. ఇంకొక వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వచ్చి కూడా చూద్దరు కానీ. ఇవన్నీ మొన్న ఈవెంట్ అయింది కదా, ఇంకా కొంచెం పెట్టలేదు నీట్గా. నేను వెళ్ళి వీడియో తీశాను. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కావాలి అంటారేమో అని. ఇది రైట్ సైడ్ వ్యూ అండి. కింద అయితే ఉయ్యాల చూసారా. మా చిన్న బాబు అయితే ఊగుతున్నాడండి. బాగుంది కదా ఉయ్యాలైతే.
చాలా మంచిగా ఎంజాయ్ చేశాడండి. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ వ్యూ అండి. స్విమ్మింగ్ పూల్కి కూడా ఒక గేట్ అయితే పెట్టారండి. అట్లానే ఇక్కడ స్విమ్ చేసి వచ్చి ఇక్కడ రిలాక్స్ అయ్యేలా కూడా ఉన్నాయండి బెడ్స్. చూసారా, స్విమ్మింగ్ పూల్ అయితే సూపర్ ఉంటుందండి. ఎవరికైనా కావాలంటే కనుక బుక్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకే, అప్పుడు నేను డీటెయిల్స్ అనేవి పెడతాను. నైట్ వ్యూ చూసారా, ఇక్కడ కనిపిస్తుంది వైట్ కలర్ బోర్డు లాగా, అది ప్రొజెక్టర్ అండి. బయట కూర్చొని చూసేలా ఉంది, లోపల కూడా ఉందండి ఒకటి. నైట్ టైం వ్యూ అయితే ఇదండి. బిల్డింగ్ ఓవరాల్ లుక్ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. లైట్స్తో చాలా ఫుల్ ఆఫ్ గ్లోతో ఉందండి బిల్డింగ్ అయితే. అవుట్డోర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయండి. షటిల్స్, క్రికెట్, కిడ్స్ కూడా అట్లా గేమ్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్లో బిల్డింగ్ చూసారు ఎంత మంచిగా కనిపిస్తుందో. అక్కడ మా డాడీ నుంచున్నాడండి, నన్ను వీడియో తీసుకోవడానికి తీసుకొచ్చాడు. ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటుంటే కామెంట్ చేయండి. అట్లానే ఈ రిసార్ట్ కావాలన్నా బుక్ చేసుకోవాలన్నా కామెంట్ చేయండి. వ్యూ అయితే ఎలా ఉంటుందండి, అక్కడ నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా కనిపిస్తుందండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.